ఇక్కడ డెమోస్ చూసాము. అట్ ది సేమ్ టైం ఈ వారం కూడా కొన్ని ప్రొడక్ట్స్ తో మేము ముందుకు వచ్చేసాము. ఇది డెమో వర్క్ షాప్ అండి. సో సెకండ్ వీక్ అన్నమాట. అలాగే థర్డ్ వీక్ లో కూడా ఎన్నో ప్రొడక్ట్స్ గురించి మనం నేర్చుకున్నాం. సో అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ అనేది ఎన్నో ఉన్నాయి. వాటిలో హెల్త్ కేర్ ఉన్నాయి, హోమ్ కేర్ ఉన్నాయి, పర్సనల్ కేర్ ఉన్నాయి, బ్యూటీ కేర్ ఉన్నాయి, అలాగే అగ్రికల్చర్, అలాగే ఎన్నో కేటగిరీస్, అలాగే బేబీ కేర్, రకరకాలైనటువంటి కేటగిరీస్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం మనం కొన్ని ప్రొడక్ట్స్ మనం ఇంకో చేస్తాం. సో ఈ రోజు వచ్చేసి ఆల్రెడీ మనం హెల్త్ కేర్ లో ఎన్నో నంబర్ ఆఫ్ చూసాము. వాటిల్లో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకు పర్సనల్ కేర్ లో హెయిర్ కేర్ సంబంధించినటువంటి భృంగరాజ్ హెయిర్ ఆయిల్ అనేటువంటి ఒక హెయిర్ ఆయిల్ ని మనం డెమో చేస్తాం. ఫస్ట్ వచ్చేసి భృంగరాజ్ హెయిర్ ఆయిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఎన్నో నంబర్ ఆఫ్ ఉన్నాయి. అలాగే షాంపూ కూడా ఉందండి. షాంపూ మీరు అద్భుతంగా ఇష్టపడేటువంటి డాండ్రఫ్ కంట్రోల్ షాంపూ, అలాగే ఆనంద్ షాంపూ, అలాగే ప్రోటీన్ షాంపూ, ఈ 3 షాంపూలు ఏదైనా సరే డెమో మాత్రం ఒకే విధంగా ఉంటుంది. షాంపూ అనేది ఏ విధంగా మనం చేయొచ్చు. సో చూడండి, డెమో అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి భృంగరాజ్ హెయిర్ ఆయిల్ స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి చూడండి, భృంగరాజ్ హెయిర్ ఆయిల్. దీనివల్ల ఉపయోగాలు ఆల్రెడీ చాలా మంది తెలుసండి. హెయిర్ లాస్ కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ చిట్లు పెట్టి కూడా కంట్రోల్ అవుతుంది, హెయిర్ హెల్తీగా పెరగడం అనేది జరుగుతుంది. అలాగే మనకు చూడండి కంట్రోల్ స్ట్రెస్ అండ్ హెడేక్ కూడా కంట్రోల్ అవుతుంది. జనరల్ గా మనకు స్ట్రెస్ అనేది ఎక్కువ ఉందంటే రేడియేషన్ వల్ల కావచ్చు, సౌండ్ పొల్యూషన్ వల్ల కావచ్చు, లేదు ఏదైనా బయట తిరిగినా కూడా స్ట్రెస్ అనేది ఎక్కువగా లోన్ అవుతుంటాము. అలాంటి స్ట్రెస్ కూడా కంప్లీట్ గా రిమూవ్ చేస్తుంది అనమాట. అలాగే హెడేక్ ఉంటే కూడా ఈ ఆయిల్ పెట్టి బాగా తలలో మసాజ్ చేసి ఒక 6 hours వదిలేసిందంటే స్ట్రెస్ ఉన్న హెడేక్ ఉన్న కంప్లీట్ గా రిమూవ్ అయిపోతుంది. ఇది హెయిర్స్ పెరగడానికి ఎంతగానో దోహదపడుతుంది. హెయిర్స్ పెంచేటువంటి విషయంలో ఇది నెంబర్ 1 గా ఉపయోగపడుతుంది. ఇందులో నెంబర్ 1 ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా ఉన్నాయి. సో ఒకసారి మనం ప్రొడక్ట్స్ యొక్క బెనిఫిట్స్ గురించి ఒకసారి వెరిఫై చేసుకున్నామంటే కంప్లీట్ డీటెయిల్స్ అని తెలుస్తుందండి. సో దానివల్ల మనకు టైం అనేది కొద్దిగా సేవ్ అవుతుంది కాబట్టి షార్ట్ కట్ లో చెప్తున్నాను. ఇది మనం డెమోలోకి వెళ్ళిపోతాం. చూడండి, భృంగరాజ్ హెయిర్ ఆయిల్ అనేటువంటి 2 విధాలుగా చేయొచ్చండి. సో భృంగరాజ్ హెయిర్ ఆయిల్ ని 2 విధాలుగా డెమో అనేది చేయొచ్చు. దీన్ని క్వాలిటీ టెస్ట్ అంటాం, లేదా డెమో అని అంటాం. సో అదర్ బ్రాండ్స్ కి మన బ్రాండ్స్ కి ఎంత క్వాలిటీ ఉంటుంది, ఎంత ఆర్గానిక్ అవునా కాదా, లేదా కెమికలైజ్డ్ అనేటువంటి విషయం అనేది మన టెస్టింగ్ ద్వారా తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి, జస్ట్ వచ్చేసి ఒక 2 డబ్బాలు ఉన్నాయండి. 2 డబ్బాలలో జనరల్ గా మనం అన్ని ప్రొడక్ట్స్ వాటర్ పోసి బెటాడ్ అనేసి చేస్తుంటాము. ఇది సింపుల్ అనమాట. జస్ట్ ఓన్లీ కప్పు తీసుకున్నాం. కప్పు తీసుకోవాలి. ఇందులో జస్ట్ చూడండి, ఒక భృంగరాజ్ హెయిర్ ఆయిల్ అనేది ఒక స్పూన్ అనేది వేసుకున్నాం. చూడండి, జస్ట్ ఇది ఒక నీడిల్ అనమాట. ఈ నీడిల్ తో హోల్ పెట్టుకోవాలి. ఈ కప్పులోకి కొద్దిగా భృంగరాజ్ హెయిర్ ఆయిల్ అనేది తీసుకోవాలి. సో తక్కువ క్వాంటిటీ భృంగరాజ్ హెయిర్ ఆయిల్ తీసుకోవాలి. అంటే ఒక 1/2 స్పూన్ అనుకోండి, లేదా స్పూన్ అనుకోవచ్చు. ఓకేనా? చూడండి, ఈ కప్పులో ఒక స్పూన్ భృంగరాజ్ హెయిర్ ఆయిల్ అనేది తీసుకోవాలి. కనిపిస్తుంది కదా? సో స్మాల్ అమౌంట్ ఆఫ్ భృంగరాజ్ హెయిర్ ఆయిల్ తీసుకోవాలి. ఇందులో ఏం చేస్తామంటే కెమికల్ ఉందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే జనరల్ గా ఎక్కడైతే సున్నం కానీ, యూరియా కానీ, ఇలాంటి హానికర పదార్థాలు, మంటను ప్రేరేపించేటువంటి హానికర పదార్థాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేయాలంటే దానికి మనం టర్మరిక్ అనేది యూజ్ చేస్తాం. టర్మరిక్ అనేది యూజ్ చేసామంటే ఎక్కడైతే మనకు జనరల్ గా ఎక్కడైతే కెమికలైజ్డ్ ఉన్నటువంటి ఏరియా ఉంటుందో ఆ ఏరియాలో కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్. ఇది వచ్చేసి చూడండి, టర్మరిక్ అండి. కంప్లీట్ కేవా టర్మరిక్, ఇది ప్యూర్, వితౌట్ కల్తీ అనమాట. కేవా బ్రాండ్, పసుపు కూడా కేవా బ్రాండ్. అదర్ బ్రాండ్ కూడా వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. జస్ట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ టర్మరిక్ అనేది తీసుకున్నాం. చూడండి, సో ఈ టర్మరిక్ ని మనం ఏం చేస్తాం, భృంగరాజ్ హెయిర్ ఆయిల్ మిక్సింగ్ చేస్తాం. వేసేసి చూడండి, ఇలా మిక్సింగ్ చేసామంటే మీకు పసుపు ఏ విధంగా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ కలర్ అనేది ఉండడం జరుగుతుందండి. అంటే ఇందులో నో కెమికల్స్, ప్యూర్ హెల్తీ ఆయిల్, ప్యూర్ భృంగరాజ్ హెయిర్ ఆయిల్, ప్యూర్ అనమాట, ప్యూర్ అండ్ ఆర్గానిక్.
ఎటువంటి కలర్ అనేది చేంజ్ అవ్వలేదు. సో అంటే ఇది 100% ప్యూర్ న్యాచురల్. ఇందులో ఎటువంటి కల్తీ కానీ కల్మషాలు కానీ వేరే పదార్థాలు కానీ ఎక్స్ట్రా పదార్థాలు కానీ ఏమీ లేవు అనేటువంటి విషయం అనేది అర్థమైంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదే టెస్ట్ ఇంకో విధంగా కూడా చేయొచ్చు. అన్నమాట. సో చూడండి, దీన్ని ఇంకో విధంగా కూడా చేద్దాం. ఇదైతే ఫైనల్ అయిపోయింది. ఇది ఒక మెథడ్. ఇదే టెస్ట్ ఇంకో మెథడ్ లో చేద్దాం. ఓకే లీడర్స్, మన అందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమనగా అంటే, మన దగ్గర లభిస్తున్నటువంటి రేటు పరంగా అయితే 200 ml 100 రూపాయలకే మనం సింగిల్ పీస్ ఇస్తున్నామండి. అది కూడా హైలైట్ అండి. ఎక్కడ ఏ కంపెనీ కానీ ఎక్కడా కానీ ఇంత చీప్ రేట్కి ఇవ్వట్లేదండి. క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఎక్సలెంట్గా ఉంది. అది గమనించగలరు ప్రతి ఒక్కరు కూడా. ఓకే సార్, రెడీనా? రెడీ సార్. yes sir. ఓకే సార్, రెడీ. ఓకే, డన్. జనరల్ గా వచ్చేసి ఇంకొక మెథడ్ లో ఏంటంటే, సో ఫస్ట్ మెథడ్ అనేది చాలా మంది ఈజీగా చేసుకోవడం అనేది జరుగుతుంది, చేసుకోవచ్చు. సెకండ్ మెథడ్ ఏంటంటే, బృంగరాజ్ హెయిర్ ఆయిల్ ని కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ తీసుకొని, లేదంటే చూడండి, వాటర్ అనేది తీసుకుందాం. వాటర్ తీసుకున్న తర్వాత 2 బాటిల్స్ లో కొద్దిగా అమౌంట్ అనేది ఈక్వల్ రేషియోలో వాటర్ తీసుకోవాలి. ఓకేనా? ఈక్వల్ రేషియోలో బాటిల్స్ లో వాటర్ తీసుకుందాం. అట్ ది సేమ్ టైం ఇప్పుడు కెమికల్ అంటే కెమికల్ కాదు, కెమికల్ తో సమానంగా ఒక ద్రవ పదార్థం అనేది బెటాడిన్ లేదా పావిడిన్ అని అంటాం దీన్ని. ఈ యొక్క ద్రవ పదార్థాన్ని రెండింటిలో మిక్సింగ్ చేస్తాం. జస్ట్ ఒక 1 స్పూన్ లేదా 1/2 స్పూన్ అంతే అండి. ఈక్వల్ గా వేసామంటే, ఈ రెండింటి మిక్స్ చేసామంటే కలర్ అనేది చేంజ్ అవుతుంది. వేయటం ద్వారా కలర్ అనేది సో రెడ్ కలర్ లోకి ఆటోమేటిక్ గా చేంజ్ అవ్వడం జరిగింది. ఈ రెండు సమానంగా ఉండేందుకు మొత్తం ఈక్వల్ గా మిక్సింగ్ చేయొచ్చు, లేదంటే లేదండి. ఇప్పుడు చూడండి, కలర్ అనేది చేంజ్ అయింది. ఇప్పుడు ఇందులో ఏం చేస్తామంటే, బృంగరాజ్ హెయిర్ ఆయిల్ అనేది 1 స్పూన్ అనేది వేసామంటే ఆటోమేటిక్ గా మనకి డిఫరెన్షియేషన్ తెలుసు. చూడండి, 1 స్పూన్ బృంగరాజ్ హెయిర్ ఆయిల్ లో మనం వేద్దాం. చూడండి, ఇందులో కెమికల్స్ కానీ ఎటువంటి రసాయన పదార్థాలు లేదండి. ఇది వచ్చేసి నాన్ గ్రీజీ అంటాం. అంటే ఇందులో నూనె లాగా తలకు అంటుకోదు, బంకగా ఉండదు. నాన్ గ్రీజీ అంటే చాలా ఫ్రెష్ గా ఉంటుంది. పెట్టుకున్న 2-3 అవర్స్ కంతా తలలో బాగా ఇంకిపోతుంది అనమాట. తలలో వచ్చేసి స్వేదరంధ్రాలు ఉంటాయండి, బ్రెయిన్ లోకి వెళ్ళిపోతుంది. దానివల్ల స్ట్రెస్ కంట్రోల్ అవుతుంది, తలనొప్పి తగ్గుతుంది. రూట్స్ నుంచి ఇది పనిచేస్తుంది. చూడండి, ఇది వేసినా కూడా ఎక్కడా కూడా పైన అనేది తేనుకోలేదు. వాటర్ ఏ విధంగా ఉందో వాటర్ తో సమానంగా మిక్సింగ్ అయిపోయింది. సో ఇది నాన్ గ్రీజీ అంటే ఎటువంటి చర్మానికి కానీ తలకు కానీ తలలో ఉన్నటువంటి చర్మ రంధ్రాలు కానీ స్వేదరంధ్రాలు కానీ తలలో ఉన్నటువంటి కొన్ని బ్రెయిన్ సెల్స్ కానీ ఎటువంటి ప్రమాదం అనేది లేదు. చూడండి, కలర్ చేంజ్ అయింది, ప్లస్ వాటర్ తో సమానంగా మిక్సింగ్ అయిపోయింది. వాటర్ లో ఏదన్నా ఆయిల్ కలుస్తుందంటే అది బృంగరాజ్ హెయిర్ ఆయిల్ మాత్రమే. వేరే ఆయిల్ ఏది కూడా బయట దొరికేటువంటి ఆయిల్స్ కలవు. ఎందుకంటే వాటిల్లో ఎంతో కెమికల్ ఉంటుంది, ప్లస్ ఆయిల్ ఉంటుంది. చూడండి, కంప్లీట్ గా వాటర్ లో మిక్సింగ్ అయిపోయిందండి. చూసుకోవచ్చు. కెమెరా జూమ్ కూడా చేసి చూపించండి. సో ఈ విధంగా మనము ఇది ప్యూర్ ప్లస్ నాన్ గ్రీజీ అనేటువంటి విషయాన్ని మనం క్వాలిటీ టెస్ట్ ద్వారా తెలుసుకున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సో మచ్ అండి. సో అద్భుతమైనటువంటి హెయిర్ ఆయిల్ మన ఇండియాలోనే టాప్ నెంబర్ 1 క్వాంటిటీలో కానీ రేట్ లో కానీ రిజల్ట్ లో కానీ నెంబర్ 1. దీనికి సాట్ లేదు అన్నట్టు ఈ బ్రాండ్ అనేది ఉందన్నమాట. 200 ml ఉంటుంది. ఇందులో 200 రూపీస్ ఉంటుంది. బై 1 గెట్ 1 డిస్కౌంట్ సమ్మర్ కి. సో తప్పకుండా వాడండి. ప్రతి ఇంట్లో బృంగరాజ్ హెయిర్ ఆయిల్ ఉండాలి. డిస్కౌంట్ అయ్యింది బృంగరాజ్ హెయిర్ ఆయిల్ లేకుండా వేరే అదర్ బ్రాండ్ అనేది ఖచ్చితంగా వాడకూడదు. ఇది మనం రూల్ పెట్టుకుందాం. మన కంపెనీ ఓనర్ అయ్యండి, మనం బ్రాండ్స్ అన్నిటికీ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నిటికీ మనం డిస్ట్రిబ్యూటర్ అయ్యండి. వేరే కంపెనీ బ్రాండ్స్ అస్సలు ఉండకూడదు.
ఇమీడియట్ గా ఈ రోజే మన ఇంట్లో ఉన్నటువంటి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర, అద్దాల దగ్గర ఏదైనా ఆయిల్ ఉంటే ఇమీడియట్ గా రిమూవ్ చేసి దాని ప్లేస్ లో బృంగరాజ్ హెయిర్ ఆయిల్ అనేది రీప్లేస్ చేయండి. కేవా కంపెనీ వాళ్ళది బృంగరాజ్ హెయిర్ ఆయిల్ రీప్లేస్ చేసుకోవాలి. అప్పుడు మనం నిజంగా మనం నీతి నిజాయితీగా త్రికరణ శుద్ధిగా మనం బిజినెస్ చేస్తున్నట్టు లెక్క. త్రికరణ శుద్ధి అంటే మాట్లాడలైనా సరే, చేసే పనులైనా సరే, చేయించే పనులైనా సరే, ఆలోచించే విధానం సరే ఒకే విధంగా ఉండాలి. దాన్ని త్రికరణ శుద్ధి అంటాం. సో ఈ రోజు నుంచి ఈ పాయింట్ మనం అందరూ ఫాలో చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో బృంగరాజ్ హెయిర్ ఆయిల్ అనేది అయిపోయింది అనమాట. సో డెమో అనేది చూడండి. ఫస్ట్ టెస్ట్ వచ్చింది, సెకండ్ టెస్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ వచ్చింది. సో క్వాలిటీలో కానీ నంబర్ 1 అనమాట బృంగరాజ్ హెయిర్ ఓకే మై డియర్ లీడర్స్, ఆ సెకండ్ డెమోని స్టార్ట్ చేద్దాం. ఎంతో అందరికీ అవసరమైనటువంటిది, పొద్దున లేస్తానే అందరికీ ప్రతినిత్యం నిత్యావసరమైనటువంటి వస్తువు హెయిర్ షాంపూ అన్నమాట. కైపో బ్రాండ్, కేవా కైపో బ్రాండ్ డాండ్రఫ్ కేర్ షాంపూ, అలాగే ఆనియన్ షాంపూ, అలాగే ప్రోటీన్ షాంపూ. ఏదైనా సరే ఉన్నటువంటి 3 షాంపూలు ఏదైనా సరే డెమో మాత్రం ఒకే విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ షాంపూ హెయిర్ కి ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా క్వాలిటీ ఉంటుంది అనేటువంటి విషయం నేను క్లారిటీగా చూపిస్తాను. ఫస్ట్ డెమో చేద్దాం. దీన్ని హెయిర్ మీద అప్లై చేస్తే ఎంత ఫ్రీగా ఉంటుంది, ఏ విధంగా అప్లై చేయాలి, ఏంటి అనే విషయం మీద నేను లైవ్ లో ఒకసారి చూపిస్తానండి. చూడండి, 2 బాటిల్స్ లో వాటర్ తీసుకుందాం. అలాగే ఇందులో కూడా లైట్ గా మనం బెటాడిన్ అనేది యూజ్ చేస్తాము. బెటాడిన్ అనేది ప్రతి ఒక్క డెమోకు ఆల్మోస్ట్ 90% బెటాడిన్ అనేటువంటి ద్రవ పదార్థాన్ని డెమోస్ యూజ్ చేస్తాం. అన్ని ఆల్మోస్ట్ 90% బెటాడిన్ తోనే డెమోస్ ఉంటాయి. కొన్ని సాల్ట్ తో ఉంటాయండి, సాల్ట్ తో మనం తింటాం కదా, ఉప్పుతో కూడా డెమోస్ అనేది ఉంటాయి. ఇంకొన్ని కర్కుమిన్ తో ఉంటాయి. కర్కుమిన్ మీన్స్ పసుపు, దీంతో కూడా డెమోస్ ఉంటాయి. ఇంకొన్ని వేరే విధమైనటువంటి కొన్ని మ్యాగ్నెట్ తో కూడా ఉంటాయి అన్నమాట. ఇంకొన్ని పవర్ తో, కరెంట్ తో కూడా కొన్ని డెమోస్ ఉన్నాయి. కరెంట్, సో పవర్ తో, కరెంట్ తో కూడా డెమోస్ ఉన్నాయని చాలా మంది డౌట్స్ రావచ్చండి. ఖచ్చితంగా కరెంట్ తో కూడా డెమోస్ చేయొచ్చు. చూసుకోండి, లైట్ అమౌంట్ ఆఫ్ బెటాడిన్ అనేది రెండిట్లో యూజ్ చేస్తున్నాను. సో రెండింటిని మిక్సింగ్ చేస్తే లైట్ గా మన కలర్ అనేది చేంజ్ అయింది. ఓకేనా, తెలుస్తుందండి. రెడ్ కలర్ బాగా డార్క్ బ్రౌనిష్ కలర్ అనేది తెలుస్తుంది. కెమెరామెన్ బాగా జూమ్ చేసుకోండి. సో మా కెమెరామ్యాన్ ఈ మధ్యలో 2 క్లాసెస్ మాకు ఎగ్గొట్టడం జరిగింది. ఈ రోజు మాకు వచ్చారనమాట. సో 2 కెమెరామ్యాన్లు పనిచేస్తున్నారు ఈ రోజు సెక్షన్ కి. అలాగే మనకు పక్కన అసిస్టెంట్ కూడా ఉన్నారనమాట. సో ఏదైనా హెల్పింగ్ కావాలంటే మన వాళ్ళు చూసుకుంటారు. చూడండి, మనకు డాండ్రఫ్ కేర్ షాంపూ అనేది ఈ యొక్క కెమికలైజ్ అయినటువంటి మన తల కానీ, మన హెల్త్ కానీ, మన హెయిర్స్ కానీ ఏ విధంగా కెమికల్ అయిపోయింటాయో ఆ కెమికలైజ్డ్ అయిపోయినటువంటి ఆ యొక్క ప్రదేశాన్ని నార్మల్ గా డాండ్రఫ్ అనేది లేకుండా న్యాచురల్ గా హెల్త్ ఏ విధంగా చేంజ్ చేస్తున్నది ఒకసారి చూద్దాం. చూడండి, షాంపూని 1 స్పూన్ తీసుకోండి. 1 స్పూన్ కానీ లేదంటే హాఫ్ స్పూన్ అయినా సరిపోతుంది. సో మనం తీసుకున్నటువంటి వాటర్ బట్టి. సో ఒక డబ్బాలో వేస్తున్నాను. అంటే ఒక చూడండి, గమనించండి బాగా. చూడండి, దీనికి డిఫరెన్షియేషన్ వచ్చిందండి. ఏమొచ్చిందండి? సో ఇది వచ్చి బ్రౌన్ గా ఉంది, ఇది వచ్చి గ్రీన్ గా వచ్చింది. చూసారా, ఈ విధంగా న్యాచురల్ అనేది ఉంటే ప్యూర్ వెజ్ అయితేనే గ్రీన్ కలర్ వైపు వచ్చేస్తుంది. ఇంకా మనం ఇంకా కొద్ది క్వాంటిటీ అనేది వేసామంటే ఇంకా గ్రీన్ వస్తుంది. అంటే ఇది ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, ఎంత ఆర్గానిక్ గా ఉంటుందో, ఎంత న్యాచురల్ గా ఉంటుందో కూడా మనం చూసుకోవచ్చు. నేను వేసిన హాఫ్ స్పూన్
ఫుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చండి, ఇంకా కొద్దిగా మనం తేడాను చూడొచ్చు. చూడండి బిఫోర్ దానికి దీనికి ఎంత డిఫరెన్షియేషన్ ఉందో చూడండి. సో ఎంత క్వాలిటీ మన వాళ్ళు, మన కేవా కంపెనీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. 120 మంది సైంటిస్ట్ ఉన్నారంటే వీళ్ళ వర్కే ఇది, వీళ్ళ పనే ఇది. సో ఇంత అద్భుతమైనటువంటి ఫార్ములు కనిపెట్టి నెంబర్ 1 బ్రాండ్స్ తయారు చేసి ఈ బ్రాండ్స్ మీరు అమ్ముకుంటూ వాడుకుంటూ మీరు మనీ సంపాదించుకోండి అనేటువంటి అవకాశం మన కేవా కంపెనీ వాళ్ళు మనకు కల్పించారు. సో ఇంటి పరంగా మనకు మనీ సేవ్ అయిపోతుంది, వాడుకుంటే హెల్త్ వస్తుంది, వాడిపిస్తే మనీ వస్తుంది, ఫ్రీడమ్ వస్తుంది. ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి? మనము 15-20 పిహెచ్డీలు చేసేసి ఏదో ఒకటి దాని మీద మనం సైంటిస్ట్ రీసెర్చ్ చేసి కనిపెట్టలేకపోయి ఫెయిల్యూర్ అయిపోయి అలాంటి శ్రమ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇచ్చేటువంటి ఇన్కమ్ కూడా మనకు ఉంది. దట్ ఈస్ కాల్డ్ రాయల్టీ ఇన్కమ్. జస్ట్ ఈ ప్రోడక్ట్ వాడుకున్నందుకు రాయల్టీ ఇన్కమ్ వస్తుందంటే నిజంగా ఇది మిరాకిల్. నెట్వర్క్ మార్కెటింగ్ లో మాత్రమే ఇలాంటి ఫెసిలిటీ ఉంది. బయట ఏ కంపెనీ లేదు, ఏ ఉద్యోగంలో కూడా లేదు, ప్రైవేట్ కంపెనీలో కూడా లేదు, గవర్నమెంట్ జాబ్ లో కూడా లేదు, కనీసం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా లేదు. కేవలం ఆథర్స్, బుక్స్ రాసేటువంటి వాళ్ళకి, అలాగే సింగర్స్ సింగింగ్ చేసేటువంటి వాళ్ళకి, కొంతమంది యాక్టర్స్ కి, కొంతమంది సైంటిస్టులకు ఉండేటువంటి గొప్ప హోదా ఇన్కమ్ వచ్చేటువంటి ఒక రూట్ అనేది రాయల్టీ ఇన్కమ్. ఆ ఇన్కమ్ బయట ఎక్కడ లేనటువంటి అలాంటి అవకాశము మనకు ఉంది. దట్ ఈస్ కాల్డ్ రాయల్టీ ఇన్కమ్. ఈ ప్రొడక్ట్స్ వాడుకుంటే రాయల్టీ ఇన్కమ్ లైఫ్ లాంగ్ వస్తుంది. సింపుల్. చూడండి ఎంత తేడా వచ్చింది చూడండి. సో ఇది ఇలాగే బ్రౌన్ గా ఉంది, ఇది గ్రీన్ కలర్ లో వచ్చేసింది. ఇది ప్యూర్ న్యాచురల్ గ్రీనిష్ వెజ్, ప్యూర్ వెజ్, నాన్ ఆల్కహాలిక్. ఇందులో ఆల్కహాల్ కూడా ఉండదండి, కెమికల్ ఉండదు, అలాగే పారాబిన్ కూడా ఉండదు ఇందులో. చూడండి మిక్స్ చేసే కొద్దీ కలర్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ మనకు కేవా కైఫో ఇండస్ట్రీస్ యొక్క షాంపూలో ఉన్నటువంటి గొప్పతనం, అంత మంచి క్వాలిటీ. ఒకసారి జూమ్ చేసుకోండి. గ్లాస్ ని కూడా జూమ్ చేయండి రామ్ సార్. సార్ మనకు ఉన్నటువంటి డెమో చేసినటువంటి పరికరాలు కూడా బాగా దగ్గరగా జూమ్ చేసి చూపించండి. కింద కూడా చూపించండి, బాటమ్ సైడ్ కూడా చూపించండి. ఏమన్నా మల్లె పదార్థాలు, వ్యర్థ పదార్థాలు ఏదన్నా ఉంటే కూడా బాటమ్ సైడ్ కూడా జూమ్ చేసి చూపించండి. ఓకేనా? చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో మీరే చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో వేరే డెమో రెడీ చేసుకోండి, నేను 5 సార్లు దీని గురించి క్లారిటీ ఇస్తాను. ఓకేనా? ఓకే సార్, 1 మినిట్ మీరు హ్యాండిల్ చేయొచ్చు సార్. లీడర్స్, నేను గత 8 సంవత్సరాల్లో ఈ యొక్క ఏదైతే దీని షాంపూ పైన, అదే విధంగా హెయిర్ ఆయిల్ పైన వచ్చిన కంప్లైంట్ గురించి డిస్కస్ చేస్తానండి. మనం ఏమంటామంటే, సార్ మన ఆయిల్ వాడితే జుట్టు కలిపోతుంది, మన షాంపూ వాడుకుంటే నురుగు రాదు అని చాలామంది కంప్లైంట్ అండి. కారణం ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఇన్ని రోజులు రకరకాల ఆయిల్ వాడి మనకు వచ్చింది, మన బాడీలో అంతా కూడా ఉన్న ఎక్కడైతే ఎంటికలన్నీ బాగా పలుచబడిపోయి రకరకాల అన్ని స్ట్రెస్కి గురయ్యి రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి మనం వాడే వాటర్ వల్ల, స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే, ఎప్పుడైతే మన ఉత్పత్తులు వాడతామో అప్పుడు దీని ప్రభావం మీద పనిచేయి ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నాయి మనం ఎప్పుడైతే మనం ఆయిల్ వాడతామో ఆటోమేటిక్గా రాలిపోతాయండి. అది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకోటి మరొక కార్యక్రమం ఏంటంటే, మనం నురుగు రాదు నురుగు కెమికల్ ఉంటే నురుగు వస్తుంది, కెమికల్ లేకుంటే నురుగు రాదు. ఆ విషయం మీరు ప్రతి ఒక్కరూ తెలియజేయాలండి. నేను గత 8 సంవత్సరాల్లో ప్రధానంగా చెప్తున్నటువంటి కంప్లైంట్స్ ఇవన్నీ కూడా, ఇవన్నీ మీకు తెలియాలంటే లైవ్ లో మీరు వచ్చింది ఆయిల్ యొక్క డెమోస్ ఖచ్చితంగా ఈ విధంగా చూపించి అవగతం చేశారంటే, అవగాహన చేశారంటే అందరికీ కూడా డౌట్ క్లారిఫై అవుతారండి. ఇది మీరు అంటే కూడా ఐడెంటిఫై చేసుకోవాలి. మనం అందరం కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరైతే నురుగు అంటున్నారో, ఎవరైతే జుట్టు కలిపోతున్నారో ఇది నిరసమండి. ఓకే సార్, రెడీనా? ఒక్క నిమిషం రెడీ. ఓకే, డన్. yes sir, ready sir. ఓకే, డన్. కనీన్. ఓకే లీడర్స్, మళ్ళీ మనం సెక్షన్ లోకి వచ్చేద్దాం. సో ఒక ప్రోడక్ట్ అనేది కంప్లీట్ గా 2 ప్రొడక్ట్స్ అనేది డెమో అనేది ఇవ్వడం జరిగింది. అలాగే సో బెనిఫిట్స్ వరకు మీరు సార్ ఇచ్చినటువంటి బుక్ లో కానీ మన వెబ్సైట్ కానీ చదువుకోండి. ఎందుకంటే నేను అవన్నీ చెప్పడం వల్ల కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది అనమాట. సో నేను షార్ట్ కట్ లో చెప్పేస్తాను ఫాస్ట్ గా. అలాగే డెమో అయితే క్లారిటీగా చూపిస్తానండి. చూడండి, మరొక ప్రోడక్ట్ తో మళ్ళీ మనం ముందుకు వచ్చేద్దాం. ఇప్పుడు మళ్ళీ మనం హెల్త్ కేర్ లోకి వెళ్దాం. సో ఎంతసేపు హెయిర్ కేర్ లోకి వెళ్దాము, రంగరాజ్ హెయిర్ ఆయిల్ చూసుకున్నాము, అలాగే హెయిర్ కేర్ లోనే షాంపూ గురించి డెమో చూసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి
హెల్త్ కేర్ లోకి వెళ్దాం. హెల్త్ కేర్ లో యూరిక్ యాసిడ్ అనేటువంటి టాబ్లెట్ మీద మనం ఒకసారి ప్రయోగం చేద్దాము. దీన్ని డెమో చేద్దాము. దీన్ని క్వాలిటీ టెస్ట్ అనేది అంటాము. ఒకసారి క్వాలిటీ టెస్ట్ అనేది చేద్దాం. సో యూరిక్ యాసిడ్ వల్ల యూరియస్ ఏంటి, బాడీలో ఎక్కడెక్కడైతే మనకు యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుందో ఆ ఏరియాలో మనకు స్వెల్లింగ్ అనేది వస్తుంది. అలాగే పెయిన్స్ వస్తాయి, బాడీ పెయిన్స్ వస్తాయి. అలాగే మనకు బాడీలో కంప్లీట్ గా అన్ని ఏరియాస్ లో కూడా పెయిన్స్ రావడం, నొప్పులు రావడం, జిల్లు మనం లాగడం ఇలాంటివి అనేది జరుగుతుందండి. అలాగే కిడ్నీస్ లో కూడా యూరిక్ యాసిడ్ ఎక్కువ అయిపోవడం వల్ల కూడా కిడ్నీస్ కూడా డ్యామేజ్ అయ్యి కరెక్ట్ గా వాటి ఫంక్షన్ సరిగ్గా నిర్వర్తించలేకపోవడం వల్ల ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. అది కూడా ఎక్కువ అయిపోయిందంటే డయాలసిస్ వరకు వెళ్ళాల్సి వస్తుంది. సో యూరిక్ యాసిడ్ వల్ల మనకు ఏం చేస్తుందంటే ఎక్కువ ఉన్నటువంటి యూరిక్ యాసిడ్ ని బ్యాలెన్స్ చేస్తుంది, ఎక్కువైనటువంటి దాన్ని రెడ్యూస్ చేస్తుంది, తగ్గిస్తుంది. ఎక్కడెక్కడైతే మనకు ఉంటుందో ఆ ప్రాబ్లమ్ ని ఇది బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. తర్వాత యూరిక్ యాసిడ్ టాబ్లెట్ పేరు యూరిక్ యాసిడ్ అని ఉందండి, చూడండి. అలాగే ఎక్కడైతే పాదాలు జిల్లులు లాగడం కానీ, ఎక్కువ మంటలు రావడం కానీ, ఇలాంటి ప్రదేశాల్లో ఎక్కడైతే మన పెయిన్ ఉంటుందో వీటన్నిటిని కూడా యూరిక్ యాసిడ్ అనేది కంట్రోల్ చేస్తుంది. అలాగే చాలా మందికి స్వెల్లింగ్ వస్తుంటుంది, వాపులు వస్తుంటాయి, నొప్పులు వస్తుంటాయి, లేదా ఎక్కడన్నా పడ్డా కూడా ఆ ఏరియాలో పెయిన్ అనేది వస్తుంది. వచ్చినటువంటి పెయిన్ కూడా యూరిక్ యాసిడ్ అనేటువంటి టాబ్లెట్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఇది వచ్చేసి మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, ట్వైస్ పర్ డే, అంటే ఒక రోజుకి 2 టాబ్లెట్స్ వేసుకోవాలి. అది మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ, లేదా మార్నింగ్ ఆఫ్టర్నూన్ కానీ అట్లా కొంతమంది వాడుతుంటారండి. ఇది బిఫోర్ ఫుడ్ వేసుకుంటే బాగా రిజల్ట్ వస్తుంది. లైట్ గా గోరువెచ్చ నీళ్ళు వేసుకున్నారంటే అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది యూరిక్ యాసిడ్. ఇప్పుడు ఒకసారి క్వాలిటీ టెస్ట్ చూద్దాం. ఇది ఆర్గానిక్, అలాగే సేఫెస్ట్ టాబ్లెట్, అలాగే వచ్చేసి ది బెస్ట్ క్వాలిటీ అనడానికి బెస్ట్ గా మనం ఒకసారి డెమో చేద్దాం. చూడండి, 2 బాటిల్లోనూ సేమ్ క్వాంటిటీ, ఈక్వల్ క్వాంటిటీ మనం వాటర్ తీసుకుందాం. సో ఈ వాటర్ అనేది, ఈ డబ్బా అనేది మన బాడీ అనుకుందామండి. ఇందులో వాటర్ ద్రవ పదార్థం వచ్చి మన బాడీలో ప్రతి క్షణము కదులుతున్నటువంటి బ్లడ్ అనుకుందాం. ఇది రక్తం అనుకుందాం. ఈ రక్తంలోనే మనం తినేటువంటి పోషక పదార్థాలు ఏదైనా సరే, ఆహారం అయినా సరే, పండ్లైనా సరే, కాయగూరలైనా సరే, కూల్ డ్రింక్ అయినా సరే, మనం తాగిన వెంటనే మన స్టమక్ లోకి వెళ్ళి అక్కడ నుంచి రక్తంలోకి వెళ్తుంది. ఆఖరి ఫైనల్ ఎక్కడ వెళ్తుంది, రక్తంలోకి వెళ్తుంది, బ్లడ్ లోకి వెళ్తుంది. అక్కడ నుంచి కణానికి ప్రతి ఆర్గాన్ కి సప్లై అనేది జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు దీని బ్లడ్ అనుకుంటే ఈ బ్లడ్ లో సో మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు కెమికలైజ్డ్ అయిపోయినాయి కాబట్టి ఆల్రెడీ అయిపోయినటువంటి విషయం మనకు తెలుసు. సో దీన్ని కెమికల్ మోడ్ లో మనం తీసుకుందాం. ఇది వచ్చి కెమికలైజ్డ్ అయిపోయినటువంటి ప్రజెంట్ మన పరిస్థితి, మన యొక్క ఆరోగ్య పరిస్థితి ఇలా ఉంది, ఈ స్టేజ్ లో ఉంది. ఓకేనా? ఆఫ్ చేద్దామా? సో ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ని తీసుకున్నాము. ఇట్లా ఏం చేస్తామంటే, ఏ విధంగా మనకు ఆల్రెడీ చెడిపోయినటువంటి హెల్త్ బాగలేనటువంటి స్థితి నుంచి బాగా అయిపోయేటువంటి స్థితి వరకు మన యొక్క యూరిక్ యాసిడ్ అనేది టాబ్లెట్ అనేది మన బాడీలోకి వెళ్తే రక్తంలో నుంచి వెళ్ళి ఎక్కడైతే పెయిన్ ఉందో ఆ ఏరియాలో ఏ విధంగా మనకు క్లియర్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి చూసేద్దాం. చూడండి, యూరిక్ యాసిడ్ టాబ్లెట్ అండి ఇది. యూరిక్ యాసిడ్ ఈ టాబ్లెట్ ని జస్ట్ నేను పర్ డే 2 వేసుకోవాలన్నారు కదా, 2 టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాను. ఒక డబ్బాలో వేస్తున్నానండి. వేసేసిన తర్వాత ఒక 1 మినిట్ లేదా ఒక 30 సెకండ్స్ కానీ మిక్సింగ్ చేసామంటే ఇందులో ఉన్నటువంటి క్వాలిటీ అనేది బ్లడ్ లోకి ఏ విధంగా వెళ్తుంది, వెళ్ళేసి ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం క్లియర్ చేస్తుంది, ఏ విధంగా మనకు స్వెల్లింగ్ తగ్గిస్తుంది అనేటువంటి విషయాన్ని మనకు క్లారిటీగా తెలుస్తుంది అన్నమాట. చూడండి, జస్ట్ 2 టాబ్లెట్ వేసాను ఒక్క రోజే. చూడండి, బిఫోర్ ఉన్నటువంటి డబ్బాకి 2 టాబ్లెట్లు వేసాను అంతే. చూడండి ఎంత చేంజెస్ వచ్చింది.
ఒక్క రోజుకే ఈ విధంగా హెల్త్ ని సెట్ చేస్తూ ఇంత రిజల్ట్ వచ్చిందంటే రోజుకు 2 లెక్కన పర్ డే ట్వైస్ 2 టాబ్లెట్స్ లెక్కన డైలీ ప్రతిరోజు 2 గాని వేసుకున్నామంటే ఇంకా చేంజెస్ వస్తుంది. ఇంకా రెండు గాని వేసుకున్నామంటే హెల్త్ అనేది చాలా క్లారిటీగా చాలా హెల్తీగా మనం రెడీ అయిపోవచ్చు. ఎలాంటి దీర్ఘకాలికమైనటువంటి జబ్బులు ఉన్నా కూడా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సరే, తక్కువ అమౌంట్ తో సేఫ్ గా లైఫ్ లో మనం సెటిల్ అయిపోవచ్చు. సో అలాంటి అనారోగ్య పరిస్థితి నుంచి కూడా మనం బయటపడచ్చు అండి. ఇంకో సెకండ్ డే 2 టాబ్లెట్స్ వేసుకుంటాం కదా, సెకండ్ డే టాబ్లెట్స్ కూడా వేస్తున్నాను. వేసిన తర్వాత చూడండి, చూడండి సెకండ్ డే కూడా వేసామంట అనమాట. ప్యూర్ చాలా డిఫరెన్సియేషన్ వచ్చేస్తుంది, వైట్ గా వచ్చేస్తుంది. ఇది వచ్చి అలాగే బ్రౌన్ గానే ఉంటుంది. ఇది వచ్చి కెమికలైజ్డ్ బాడీ పరిస్థితి. కేవా టాబ్లెట్స్ మింగిన తర్వాత ఇలాంటి హెల్తీగా ఉన్నటువంటి మన ఆరోగ్య పరిస్థితి ఇలా చేంజ్ అయిపోతుంది. విత్ ఇన్ 3 months లోపల ఈ విధంగా చేంజ్ చేసుకోవాలి. ఇది సాధ్యమేనంటే 100% సాధ్యమే. 3 months కానీ మనం వాడగలిగితే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఇందులో డౌటే లేదు. 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వాడాల్సిన అవసరం లేదు. బయట వాళ్ళని కోటీశ్వరులు చేసి వాళ్ళు బతికించాల్సిన అవసరం లేదు. మన పేదవాళ్ళు అయిపోయి దేని పరిస్థితికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఆ పరిస్థితి నుంచి ఈ పరిస్థితికి రావచ్చు. ఇది సాధ్యం అవుతుంది. ఖచ్చితంగా 3 to 6 months వాడితే 100% ఇది సాధ్యం అవుతుంది. మధ్యలో 1 month 2 months వాడి ఆగిపోయిన వాళ్ళకు మనం చెప్పలేని గ్యారంటీ. 3 to 6 months కానీ వాడగలిగితే ఖచ్చితంగా బల్ల బుద్ధి మనం 100% ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని మనం చెప్పగలం. 100% ఇవ్వకపోయినా కనీసం 80 to 90% ఖచ్చితంగా రెడీ అవుతుంది. చూడండి, ఓకేనండి. కెమెరామెన్ జూమ్ చేయండి, బాగా జూమ్ చేయండి. చూడండి, జస్ట్ 2 days ఎంత చేంజెస్ అంటే అసలు మిరాకిల్. ఇదైతే యూరిక్ యాసిడ్ అనేది ఎంత మిరాకిల్ చేస్తుంది. 2 days, జస్ట్ 2 days. అదే మనం 3 months వాడామంటే మనకు అసలు ఆ ప్రాబ్లం అనేది దాని అడ్రస్ కూడా కనపడదు. మనం వెతుక్కోవాలి, ఎక్కడుందా అని వెతుక్కోవాలి. అలాంటి టాబ్లెట్స్ చూడండి, జస్ట్ 2 days లో ఎంత రిజల్ట్ వచ్చిందంటే చాలా మందికి, సార్ మాకేం బాగా కావాలే సార్, చాలా మంది నొప్పులు ఉన్నాయి సార్ అని అంటుంటారు. కానీ లోపల అది ప్రాసెస్ అవుతూనే ఉంటుంది. ఆ విషయం మనకు తెలియదు. ప్రాసెస్ అయ్యి ఆ నొప్పిని తగ్గడానికి కనీసం 15 నుంచి 21 రోజు 25 రోజులు టైం పడుతుంది. అంతవరకు కూడా చాలా మంది ఓపిక పట్టకుండా తీసుకున్న 3rd day అంటే 3వ రోజే సార్ నాకు వద్దు సార్, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని కూడా కొంతమంది అడిగేవారు ఉన్నారు. ఇది ఓపిక లేకుండా చేసేటువంటి పని. చూడండి, జస్ట్ 2 days ఎంత రిజల్ట్ అంటే అంత రిజల్ట్. మిరాకిల్ ఇదైతే. ఇలాంటి ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా డెమోస్ నేర్చుకోండి, ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. 1-2 సార్లు ఫెయిల్ అయిపోయినా పర్లేదు, 3వ సారి అయినా పర్ఫెక్షన్ అనేది వస్తుంది. ఈ యొక్క డెమో వీడియోస్ ఎవరైతే షూస్ నేర్చుకుంటారో, నేర్చుకున్న ఒక్క వీడియో అయినా సరే, ఒక్క ప్రోడక్ట్ మీద అయినా సరే నేర్చుకున్న ప్రతి ఒక్కరు గ్రూప్ లో సెండ్ చేస్తే చేసినందుకు ఈ సెక్షన్ కోసం ఉపయోగం ఉంటుందని సో మనకు విజన్ 2030 టీం తరఫున నేను ఆశిస్తున్నానండి. లేదండి, ఇది వచ్చి రియల్ ప్రాక్టికల్. కనీసం ప్రధానమంత్రి మోడీ దగ్గరికి అయినా సరే తీసుకెళ్లి డెమో చేసి చూపిస్తే ఖచ్చితంగా ఆయన కూడా తీసుకోవాల్సిందే. మనం భయపడాల్సిన అవసరం లేదు. మన సమాజం కోసం పనిచేస్తున్నాం, మన పబ్లిక్ కోసం మనం పనిచేస్తున్నాం. సో మనం చెప్పాలంటే వన్ ఆఫ్ ద యుద్ధ వీరులు మనం భయపడాల్సిన అవసరమే లేదు. మనం వాళ్ళ హెల్త్ ని కాపాడేటువంటి యుద్ధ వీరులు. కాబట్టి మనం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. సో మన ఆయుధాలు ఏంటంటే డెమోస్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్స్. ఇవి కనుక మనం కరెక్ట్ గా ఫాలో అయినామంటే నెంబర్ 1 గా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. సో మనకు ఒక హెల్త్ కేర్ ప్రొడక్ట్, 2 పర్సనల్ కేర్ ప్రొడక్ట్లు డెమోస్ అనేది ఇవ్వడం జరిగింది. పర్సనల్ కేర్ లో కూడా హెయిర్ కేర్ సంబంధించిన 2 ప్రొడక్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరికి హెయిర్ కేర్ ఇచ్చినా కూడా హెయిర్ షాంపూ ఒకటి ఇవ్వాలి, అప్లై చేసుకోవడానికి బృంగరాజ్ హెయిర్ ఆయిల్ కానీ లేదా లెవెన్ హెయిర్ ఆయిల్ కానీ 2 కంపల్సరీ ఇవ్వాలి. స్నానానికి ఇచ్చేసి పెట్టుకోవడానికి ఇవ్వకపోతే రాంగ్ అవుతుంది. లేదు పెట్టుకోవడానికి ఇచ్చేసి స్నానానికి ఇచ్చినా కూడా రాంగ్ అవుతుంది. 2 ఇవ్వాలి కాంబినేషన్. అప్పుడు అంటే పైన క్లీన్ చేయడానికి ఇదనమాట, ఏది షాంపూ, లోపల ఇన్నర్ గా రూట్ నుంచి క్లియర్ చేయడానికి ఆయిల్ పనిచేస్తుంది. కాబట్టి ఇన్నర్ ప్లస్ అవుటర్ 2 విధాలుగా ఇవ్వాలి. ఇది ఇన్స్టెంట్ గా పనిచేస్తుంది, ఇది లాంగ్ టైమ్ లో పనిచేస్తుంది, కానీ డెప్త్ గా పనిచేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. టైం అనేది ఉంటే ఇంకొక టాబ్లెట్ కూడా చేద్దాం.
అంతే సార్ టైం 50. 50. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. సో ఈ ప్రోడక్ట్స్ ఇంకోటి చేయండి సార్, ఇంకోటి ఏమైనా చేద్దామా, ఎట్లా క్లోజ్ చేద్దాం సార్? రేపు ఉంది కదా, రేపు చేద్దాంలే. ఓకే సార్. రేపు చేద్దాం సార్, ఓకేనా? అవకాశం ఇచ్చినందుకు ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు హ్యాండిల్ చేయండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, రాము సార్. లీడర్స్ లైవ్ లో ఈరోజు నేనండి లైవ్ లో డెమోస్ ఇస్తే ఏ విధంగా అట్రాక్ట్ అవుతారు అనే లైవ్ లో చెప్పడానికి ఈరోజు నేను చేశానండి. కారణము ఎందుకంటే మనం మామూలుగా ప్రాక్టికల్ చెప్పడం వేరు, డెమో ద్వారా మన దగ్గర ప్రొడక్ట్లు ఎత్తుకొని చెప్పడం వేరు. దాని ద్వారా మోర్ అట్రాక్టివ్గా అయ్యి మనకు మోర్ మెంబర్ జాయిన్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం చేయాల్సిన విషయం ఏంటంటే ప్రతిరోజు కూడా మనం ఏదైతే వర్క్ నేర్చుకుంటున్నామో అది లైవ్లో మనం అప్లై చేసుకుంటూ మన టీంను డూప్లికేషన్ చేసుకుంటూ వెళ్తే ఈ యజ్ఞంలో మన అందరం కూడా సక్సెస్ కావచ్చండి. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి.